హాయ్ గైస్, దిస్ ఈజ్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం కడపలో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయినటువంటి ఒంటిమిట్ట కోదండరామ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాను. సో చాలాసార్లు అయితే నేనైతే ఒంటిమిట్టకు వచ్చాను, బట్ ఎంతవరకు వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. అది ఫస్ట్ టైం అయితే వీడియో అప్లోడ్ చేసాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా షార్ట్ అయితే పెట్టాను. సో కడప టు ఒంటిమిట్ట, సో ఈరోజు అయితే వీడియో అయితే మనం అయితే అప్లోడ్ చేస్తాము. సో స్టే ట్యూన్ గైస్. ఈసారి అన్నట్టు వ్లాగ్ కూడా మనమైతే కార్లో అయితే చేయబోతాం. లాస్ట్ వ్లాగ్ ఎట్లా అయితే చేసామో సో ఈ వ్లాగ్ కూడా అట్లానే ఉండబోతుంది. సో ఫుల్లీ ట్రెడిషనల్గా అయితే సెటప్ అయిపోయాను మన కారు. సో ఈ కార్లో అయితే మనం ఇప్పుడు వ్లాగ్ అయితే తీయబోతున్నాము. తిరుపతికి వెళ్ళినప్పుడు తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడే ట్రెడిషనల్గా అయితే రెడీ అవుతున్నాను, కొంచెం ఆ వైబ్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడే మనం అయితే బయటకు వచ్చేసాము. అయితే కడప టౌన్లో అయితే మాత్రం స్పీడ్ బ్రేకర్స్ మాత్రం చాలా అంటే చాలా అయితే ఎక్కువగానే ఉన్నాయి కొంచెం. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు జ్యుడిషియల్ అదే కోర్టు అయితే ఉంది, కడప కోర్టు. నేను రావడం కడపకు వచ్చేసి సెకండ్ టైం. సో బ్లాగ్ మాత్రం వచ్చేసి ఇది మనకు ఫస్ట్ టైం. ఇది వచ్చేసి ఆర్టీసీ సెంటర్. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు రైట్ పోతే ఆర్టీసీ వస్తుంది, అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచేసి. సో ప్రీవియస్గా అయితే మా ఫ్రెండ్ నేనైతే ఒకసారి కూడా వచ్చాం వేరే దానికి. ఈ స్ట్రీట్స్ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే కొండరాళ్ళు ఏదైతే ఉన్నాయో కొండరాళ్ళతోటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మనం అయితే రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్టార్ట్కి వెళ్తే మళ్ళీ వచ్చేసి టౌన్లో ఏదైతే వచ్చామో మనం ఆ ఏరియాకి అయితే వెళ్ళిపోతుంది. ఏ మాటకి ఆ మాట కడపలో రోడ్లు మాత్రం బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంచెం రోడ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మన నెల్లూరు రోడ్లతో పోలిస్తే కడప రోడ్లు అయితే చాలా అయితే బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే నేషనల్ హైవేలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కడప నుంచి వచ్చేసి ఇది బాంబేకి డైరెక్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో అందుకని చెప్పేసి మనకు వచ్చేసి ఇక్కడ లారీలు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే రోడ్లో అయితే లాస్ట్ మనం వ్లాగ్ అయితే చేసాము, తిరుపతి టు కడప కూడా. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు రైల్వే కోడూరు నుంచి వెళ్ళిపోతాం. మనకు లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ ప్రిజన్ అయితే కనిపిస్తుంది కడప. సో జిల్లా జైలు. నెల్లూరు నుంచి మోస్ట్లీ వచ్చే వాళ్ళకైతే ఏంటంటే ఖచ్చితంగా బస్సులో వస్తే మాత్రం ఈ సైడే వస్తారు కాబట్టి మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే రూట్లో వచ్చేసి మనకు చూడండి లారీలు అంటే బీభత్సంగా తిరుగుతున్నాయి, బాంబేకి వెళ్ళే లారీలు మొత్తము. సో నైట్ టైం కూడా ఎట్లయినా ఉంటుంది, సింగిల్ లైన్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది నైట్ అయితే. ఈ రోడ్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అనుకోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఆఫ్ కడప. మన కడప బయట వచ్చేసి రావాలనుకుంటే సిటీ లేకుండా సో అట్లయితే వచ్చేయచ్చు మనం. మొత్తం అయితే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాను కాబట్టి కొంచెం పర్లేదు, కానీ నార్మల్గా అయితే మధ్యాహ్నం టైంలో ఎండ బీభత్సంగా ఉంటుంది కడపలో. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అంత సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఇది పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్ ఉన్నాయి. ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంటుంది ఒంటిమిట్ట వరకు. ఒంటిమిట్ట తర్వాత నుంచి కొంచెం ఫ్రీ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసి నేను ఎక్కువ స్పీడ్ కూడా ఓవర్ స్పీడ్ అయితే క్రాస్ చేయట్లేదు, తక్కువలోనే పోతున్నాను. మాత్రం టైం ల్యాప్స్లో అయితే పెట్టేశాను దీనంతా. నేషనల్ హైవే కావడం వల్ల అయితే సింగిల్ లైన్ అవడం వల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది. అట్లాగే యాక్సిడెంట్స్ కూడా అయితే నైట్ టైంలో చాలా ఎక్కువ అయితే ఉంటున్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని యాక్సిడెంట్స్ గురించి అయితే చూశాను. మన రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్. ఆల్మోస్ట్ మన నెల్లూరు ఈ సరౌండింగ్స్లో మొత్తం ఇక్కడి నుంచే వస్తుంది ఫ్యూయల్ అంతా. కళ్యాణం ఏదైతే జరుగుతుందో ఈ కళ్యాణం వచ్చేసి దీనిలో అయితే జరుగుతుంది. లాస్ట్ టైం నేను షార్ట్ పెట్టే టైంలో ఇంత డెవలప్ అయితే లేదు, ఇప్పుడైతే బాగా కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు శ్రీరామనవమి అప్పుడు బాగానే చేస్తారు ఇక్కడ. అంటే చాలా ఏరియా అయితే ఉంది టెంపుల్కి సంబంధించేసి కళ్యాణం జరిగే దానికోసంగా. బట్ కొంచెం డెవలప్ అవ్వాల్సి అయితే ఉంది నాకు తెలిసినంత వరకు దీన్ని. ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్. సో మీకు ఏదో స్ట్రైట్గా కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. మనకు డైరెక్ట్ రోడ్లోనే ఉంటుంది, చూడంగానే మనకు కనిపిస్తుంది. నాకు నా వరకు ఏంటంటే సో బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ మాత్రం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో కన్నా బ్యాకే బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు, అది ఎందుకో మరి నాకైతే తెలియదు. ఫ్రంట్లో కూడా మనం అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే డైరెక్ట్గా గుడి ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి నేనైతే గుడి ముందుకు అయితే పోదామని అయితే అనుకుంటా ఉన్నా. అకామిడేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి, డైరెక్ట్ మనం రిజర్వేషన్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏపీ టూరిజం సంబంధించేసి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనకు మరీ అంత క్రౌడ్ అయితే రారు, నార్త్ ఇండియన్స్ కూడా కొంచెం వస్తూ ఉంటారు. మన పార్కింగ్ సైట్ ఇది, ఇక్కడ పార్కింగ్ చేసుకుని డైరెక్ట్ గుడి ముందు అయితే నేను పార్క్ చేసేస్తున్నాను. మళ్ళీ అంతా తిరిగి వచ్చి కార్ నేను ఎత్తుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి గుడి ముందు అయితే పార్క్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ గోపురం వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేది అనుకున్నా ఫస్ట్ గోపురం. నేను లాస్ట్ రీల్ కూడా ఇక్కడి నుంచే తీసాను, ఇక్కడి నుంచి అయితే అప్లోడ్ చేశాను కూడా. అది మన కారు. సో మొత్తం అయితే చాలా వ్యూ అయితే ఉంటుంది. గుడి లోపలికి మెట్లు మాత్రం అంటే కాస్త పైకి వెళ్ళిన తర్వాత ఇది చూడడానికి ఇంకా బాగుంటుంది.
ఇది వచ్చేసి మెయిన్ గోపురం. గోపురం లోపలికి ఎట్లా ఉంటది వ్యూ అయితే ఒకసారి చూద్దాం మనం. ధ్వజస్తంభం అయితే కనిపిస్తోంది. అన్ని టెంపుల్స్‌లో కన్నా అయితే నాకు నచ్చిందేందంటే ఈ టెంపుల్‌లో కెమెరా అయితే అలౌడ్ ఉంది. టాప్ వ్యూ వచ్చేసి మనకు ఇక్కడ దేవాలయం దగ్గర నుంచి ఫస్ట్ గోపురం దగ్గర నుంచి చూడొచ్చు వ్యూ ఎట్లా కనిపిస్తుందో. ఈవినింగ్ టైమ్స్‌లో బావుంటది మార్నింగ్స్ కన్నా. ఈ ధ్వజస్తంభం చూసారా? సో, చాలా అంటే చాలా బావుంది ధ్వజస్తంభం. ఈ టెంపుల్‌లో నాకు నచ్చిందొచ్చేసి మెయిన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది. ఫైనల్‌గా అయితే మనం కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండరామ స్వామి టెంపుల్‌ని అయితే రీచ్ అయిపోయాం. సో, ఈ టెంపుల్‌ని వచ్చేసి మనకు 17th సెంచరీలో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, దీని లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ మామూలుగా మాన్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో, అవన్నీ మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉన్నాయి. సో, భద్రాచలం ఎప్పుడైతే మనకు విడిపోయిందో ఆంధ్ర నుంచి, సో ఈ టెంపుల్ని అయితే అప్పుడైతే మనమైతే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టీటీడీ వాళ్ళు అయితే దీన్ని యొక్క హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం అయితే రన్ చేస్తున్నాడు. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. టెంపుల్ లోపల నుంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఎక్సెలా నగరం అని చెప్పి కూడా అయితే పిలుస్తూ ఉంటారు. ఎక్సెలా నగరం అంటే ఇక్కడ శ్రీరాముల వారిని వచ్చేసి ఏకశిల పైన అయితే చెక్కారు. ఇక్కడ చూడొచ్చు ఈ గోపురాల మీద ఏదైతే చెక్కున్నారో శిల్పాలు, సో చాలా అంటే చాలా అయితే బాగున్నాయి. చాలా సంవత్సరాల క్రితం కాబట్టి కొన్ని మాత్రం డిస్ట్రాయ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ సింహాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం చాలా బాగున్నాయి. గుడి గోపురం పైన అంటే ఈ మందిరం ఏదైతే ఉందో ఈ మందిరం మొత్తం వచ్చేసి మనకు 32 పిల్లర్స్‌తో అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా వరకు డెవలప్ చేయొచ్చు. మరి ఇంకా ఎందుకు డెవలప్ చేయట్లేదో నాకైతే తెలియట్లేదు గానీ ఈ టెంపుల్‌ని నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్‌కి రావడం అంటే. అంటే చాలా స్పేస్ ఉంటుంది ఈ గుడి లోపల. సో, అందుకని చెప్పేసి నాకు ఇష్టం. ఎక్కువ స్పేస్ ఫ్రీగా ఉంటాం కాబట్టి. ఏదైతే ఉన్నాయో ఈ మండపాలు మొత్తం అంటే చాలా బాగా అయితే ఆ రోజుల్లో కన్‌స్ట్రక్ట్ చేశారు. అయితే టెంపుల్ లోపల కూడా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటకొచ్చేసాను. బయట నుంచి అయితే ఈ మొత్తం అయితే నేనైతే క్యాప్చర్ చేస్తా ఉన్నాను. ఇది మనం లోపలికొచ్చిన తర్వాత లోపల సైడ్ నుంచి వచ్చేసి గోపురం వ్యూ అయితే చూడొచ్చు. చూడడానికి చాలా బాగుంది. అంటే లాస్ట్ టైమ్‌కి ఈ ఇయర్‌కి కొంచెం అంటే ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది కానీ టెంపుల్‌కి సంబంధించి మరీ అంత బాగా డెవలప్ చేస్తున్నారని నేనైతే అనలేను. ఉత్తర గోపురం అంటారు. ఇది ఈ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్‌లో ఉన్నాం కాబట్టి పైన మెయిన్. తెలిసినంత వరకు లోపల కూడా కవర్ చేయొచ్చు. ఏందంటే కొన్ని కవర్ చేయకూడదని నేనే అనుకోని లోపల వచ్చేసి శ్రీరాముల వారిని అయితే కవర్ చేయకుండా వదిలేసాను. సో, బయటకొచ్చిన తర్వాత అయితే తెలంగాణ అయితే నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. సో గైస్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి.